ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ ఎంతమంది గుర్తుంది? ఆదా శర్మ. చాలా సినిమాల్లో నటించింది, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యింది. కానీ ఈ మధ్య కాలంలో అసలు సినిమాలే చేయట్లేదు. ఎందుకు సినిమా రంగానికి దూరంగా ఉంటుంది అంటే రీసెంట్గా ఒక వార్త మాత్రం నెట్టింట చాలా హల్చల్ చేస్తూ ఉంది. ఆదా శర్మని మన ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా చంపాలని చూశారంట. కానీ వాళ్ళందరి నుంచి కూడా తప్పించుకొని ఇప్పుడు మాత్రం కొంచెం భయంతో బ్రతుకుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఎందుకు చంపాలనుకున్నారు, తను చేసినటువంటి తప్పు ఏంటి, అది కూడా మన దేశంలో ఉన్న వాళ్ళు ఒక హీరోయిన్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు, తనపైన ఉన్నటువంటి ఆ గర్జి ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు అనమాట. సో నార్మల్గా సెలబ్రిటీస్ అందరూ కూడా సినిమాలు చేస్తారు, వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అంటే హ్యాపీగా ఉంటారా, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు తెలియదు. బట్ సినిమాల వరకు మాత్రం ఓకే హ్యాపీగా ఉంటారు, సినిమాలు చేస్తారు, వచ్చినటువంటి అవకాశాలని అందరూ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆదా శర్మ గారిని ఎందుకు చంపాలనుకున్నారు, అది కూడా దేశంలో ఉన్న వాళ్ళు సగం మంది కూడా అనుకున్నారంట. సో మరి దాని విషయానికి వస్తే ఆదా శర్మ గారు 1920 అనే సినిమాతోని మన అంటే ఈ ఇండస్ట్రీలో కాదు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారనమాట. సో మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి హార్ట్ అటాక్ సినిమా చేశారు, ఇంకా చాలా సినిమాలు కూడా చేశారు. సో మరి మంచి సినిమాలు చేసి మంచిగా అందరికి కూడా దగ్గర అయ్యారు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మంచి మంచి సినిమాలు కూడా చేస్తున్న సమయంలో కేరళ స్టోరీస్ అని చెప్పేసి సినిమా కూడా చేసింది. ఆ సినిమా సో ఆ క్రమంలోనే కేరళ స్టోరీస్ అనే సినిమా కూడా చేసింది. ఆ సినిమా అనేది దేశవ్యాప్తంగా కూడా 400 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది. ఎట్ ది సేమ్ టైం చాలా వివాదాలు, ఎన్నో కాంట్రవర్సీలు, ఆ సినిమా పైన ఎన్నో అపోహలు, ఎన్నో నిందలు, ఈ విధంగా చాలా జరిగాయి అన్నమాట. సో ఆ సినిమా చేసిన తర్వాత ఆదా శర్మ గారి యొక్క లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్గా మారిపోయిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తన పైన బెదిరింపు కాల్స్ చేయడం కానీ, చంపేస్తామని బెదిరించడం కానీ. తను ఏం చెప్తున్నారంటే మన దేశంలో సగానికి పైగా దేశం ఉన్న అంటే మన దేశంలో ఉన్నటువంటి సగానికి పైగా ప్రజలందరికీ కూడా నన్ను చంపేస్తాము అని చెప్పేసి బెదిరించారు. కానీ ఇంకా సగం మంది ప్రజలు నాకు ప్రేమని పంచారు, ఆ ప్రేమ నన్ను కాపాడింది, ఇప్పటికి కూడా అదే ప్రేమ నన్ను కాపాడుతూ వస్తుంది అని చెప్పేసి తను చెప్పినటువంటి ఆ ఒక మాటల వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది అన్నమాట. అంటే ఒక సినిమా చేసినంత మాత్రాన ఒక మనిషిని చంపేయాలని చూస్తారా, చంపేస్తామని చెప్తారా అంటే ఖచ్చితంగా చెప్తారు. కేరళ స్టోరీస్ అనేది మామూలు సినిమా కాదు, కేరళలో జరుగుతున్నటువంటి రియల్ స్టోరీస్ని ఆధారంగా చేసుకొని చేసినటువంటి సినిమా. అందులో కొంతమందిని కించపరిచినట్టు కనిపించినప్పటికీ కూడా అవి మాత్రం అసత్యాలు కాదు, సత్యాలు అని నిరూపించినటువంటి సినిమా. దాని మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా గడ్డు చూపించారు, విమర్శలకు దారి తీశారు. అదేవిధంగా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి చాలామంది రకరకాలుగా ట్రై చేశారు. కానీ ఉన్నటువంటి నిజాన్ని మాత్రం ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఆ సినిమా చేయడం వల్ల ఆదా శర్మ గారికి రకరకాలుగా బెదిరింపులు అన్నమాట, చంపేస్తాము, మర్డర్ చేస్తాము అని చెప్పేసి. కానీ తను మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకంటే అది ఏదో కల్పిత కథ కాదు, ఎవరో కల్పించేసినటువంటి పాత్ర అంతకన్నా కాదన్నమాట. ఉన్నటువంటి రియల్ స్టోరీస్ని ఈ సినిమాలో చూపించారు. ఆ పాత్ర నిజానికి నేను చేయడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి కూడా ఆదా శర్మ గారు చెప్పారు. సో ఇప్పుడైతే కంప్లీట్గా బాలీవుడ్లో మాత్రం సెటిల్ అయిపోయారు అనమాట. చాలా మంచి మంచి సినిమాలు అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఒకప్పుడు కేరళ స్టోరీస్ సినిమా చేసినప్పుడు ఈ విధంగా నన్ను చంపేయాలని బెదిరించారు అని చెప్పేసి చెప్పినటువంటి ఆ ఒక్క వార్త అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.